దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. తన జనుల విమోచనం ఈ భువిలో తానే నెరవేర్చేల హరి కృష్ణ. తన జనుల విమోచనం ఈ భువిలో తానే అడ్వకేట్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమ సభాధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో పూర్తి బాధ్యతలు భుజస్కంధాల మీద వేసుకున్న వ్యక్తిగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అతిథి వర్గులకి, వేదిక ముందున్నటువంటి ఆహ్వానితులు అందరికీ, భగవద్ బంధువులకి, ఆధ్యాత్మిక అభిలాష ఉన్నటువంటి వ్యక్తులందరికీ సౌభాగ్య స్వాగతాంజలి తెలియజేసుకుంటూ ఇప్పుడైతే నేను కార్యక్రమాన్ని అధ్యక్షుడిగా తొలి పలుకులతో విశేషంలోకి వెళ్తాం, ఈ అంశంలోకి వెళ్తాం. చాలా మంది విచ్చేశారు. నిర్వాహకులు ఒక కొత్త సంస్థ, అంటే ఇక్కడ వేదిక ఉన్న వాళ్ళందరికైతే కొత్త అనుకుంటున్నాం, మీకు దీని గురించి పూర్తి అవగాహన ఉండదు. లహరి కృష్ణ, శ్రీమన్నారాయణ లహరి కృష్ణ పేరుతో ఒక నూతన సంస్థ నాకైతే కొత్తగా. ఆ సంస్థ పేరుతో ఇంతమందిని పోగేసి వేదిక మీదకి ప్రముఖ హిందూ బంధువుల్ని పిలిచి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అంటే దానికి నన్ను అధ్యక్షత వహించమంటే అంత స్థాయి నాకు లేదు, కానీ వారి అభ్యర్థన మేరకు కొంత అవగాహనతో ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ స్వాగతిస్తారని ఆశిస్తూ, ఎక్కడైతే అధర్మం పెరిగిపోతుందో ఆ అధర్మాన్ని దుర్మార్గులు శిక్షించి అక్కడ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి భగవంతుడు యుగ యుగంలో అవతరిస్తుంటాడు, తప్పదు. కాబట్టి పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను యుగ యుగంలో జన్మిస్తున్నాను అంటే తప్పని పరిస్థితులలో 1000 ఏళ్లకో 10,000 ఏళ్లకో ప్రజలు దుర్గుణాలను అలవర్చుకొని అపసవ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు భగవంతుడి గడ్డ మీద ఏదో ఒక రూపంలో వచ్చి దుర్మార్గుల్ని శిక్షించి, పాపుల్ని శిక్షించి, శిష్యుల్ని రక్షించి వాళ్ళకు సన్మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేయడానికి భగవంతుడు వస్తుంటాడు. ఏ రూపంలో అట్లా వచ్చినటువంటి వాళ్ళే రాముడు, శ్రీకృష్ణుడు, ఇంకా వీళ్ళ అవతారాలు దశావతార రూపాలు విష్ణుమూర్తి వచ్చారని మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు మనకు చెప్తున్నాయి. చదువుదాం. భగవంతుడు రాసిన భగవద్గీత, ప్రత్యక్షంగా చెప్పిన భగవద్గీత మన కళ్ళ ముందుంది. కాబట్టి ఈ భగవద్గీత మన భారతదేశం గడ్డ మీద ఉంటుంది. తప్పుడు మార్గంలో ప్రవర్తించకండి, ఎట్లా ప్రవర్తించాలో స్పష్టంగా చెప్పినటువంటిది. అది వృద్ధులకు అవసరమే, పిల్లలకు అవసరమే, యువజనులకు అవసరమే, మహిళలకు అవసరం, అందరికీ అవసరం. గీత ఒక సర్వకర్మ పరిత్యజ్య మామేకం శరణం భజ అని చెప్పింది. అట్లాగే అంటే నన్నే నమ్ముకోండి, కష్టాలలో నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని చెప్పాడు భగవంతుడు. ఎట్ ద సేమ్ టైం
ఎక్కడ అధర్మం పెంచి పెరుగుతుందో అక్కడ ఆ అధర్మాన్ని అంతం చేయడానికి కూడా నేనే సిద్ధంగా ఉంటానని చెప్పాను ఆయన. నీకు నీకే భగవంతుడి మీద సందిగ్ధం ఉంటే, నీ మీద నీకే విశ్వాసం లేకపోతే నన్ను ఎవరు కాపాడలేని తోడుకున్నాను. కాబట్టి రాధాకృష్ణుడైనా, మురళీకృష్ణుడైనా, లహరి కృష్ణ అయినా, ఏ పేరు పెట్టినా భగవంతుడు అన్ని వేళలా మనల్ని ఆదుకోవడానికి సన్నద్ధంగా ఉన్నది. మరొకమారు ఈ సంస్థ నిర్వాహకులకి అందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరు ఈ సంస్థ నిర్వాహకుల తరఫున, లహరి కృష్ణ ట్రస్ట్ తరఫున ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఆ పుస్తకావిష్కరణ అనంతరం మన అతిథులు వాళ్ళ సందేశాలు ఇస్తారు. తదనంతర కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పుస్తకం ఇంకా ఆవిష్కరించబోతున్నటువంటి పుస్తకం గురించి సంక్షిప్తంగా దానిలో ఏముందో బ్రీఫ్గా చెప్పండి. తర్వాత ఆవిష్కరణ, తర్వాత మిత్రులు మాట్లాడారు. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క సభ నిర్వహించడం జరిగింది. ఈ సభ ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా ఇదే తారీఖు, ఇదే రోజున ఇలాంటి సభలు చాలా మటుకు చాలా ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు మనకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ లహరికృష్ణ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మందించి మా ఆహ్వానం మందించి వాళ్ళందరూ ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ మరొకసారి లహరికృష్ణలో ధన్యవాదాలు తెలియపరుస్తుంది. ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజుగా ఉన్నది. శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు 1963 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి సమీపంలో తిరునెల్వేలి జిల్లాలో మనజ్యోతి ఆశ్రమాన్ని స్థాపించి ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యం ఈ లోకానికి అందించి ఉన్నారు. ఆయన అనేక వేద గ్రంథముల నుంచి, పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి అనేకమైనటువంటి భావాలను వెలికి తీసి ప్రపంచమంతటి ఉన్నటువంటి మానవాళికి, ముఖ్యంగా తన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ ముఖ్యంగా అనేకమైనటువంటి వేద సారాంశాలని ఆయన వెలికి తీసి వాళ్ళందరికీ గ్రంథములుగా, పుస్తకాలుగా ఆవిష్కరించి యావత్ ప్రజానీకానికి అందించినటువంటి గొప్పతనం శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారికి దర్శనం ఉంది. ఎలాగంటే ఆయన జాతి, కుల, మత భేదాలు లేకుండా అనేకమైనటువంటి వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రజలకు అందించి ఉన్నారు. కాబట్టి ఈ 1963 సంవత్సరంలో తమిళనాడులో తిరునెల్వేలి జిల్లాలో ఈ యొక్క మనజ్యోతి ఆశ్రమం 100 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. ఆ యొక్క స్థలంలో అనేకటువంటి వేద గ్రంథాలు, పురాణాలలో ఉన్నటువంటి వాస్తవాలని ప్రజలకు అందించి ఉన్నారు. ఈ ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యం లోకానికి అందించి ఉన్నారు. మరియు అనేక వేదాలను చదివి అన్వేషించి అందులో ఉన్న ధర్మాన్ని, సత్యాన్ని గ్రహించి మానవాళికి ఉచితంగా అందించడం కొరకు మానవులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగుని నింపుటకు మనిషి వర్గానికి జ్యోతిని ఇవ్వడం కొరకు ఈ మనజ్యోతి ఆశ్రమమును స్థాపించి ఉన్నారు. శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు ఆయన కుమారుడైనటువంటి దేవ ఆశ్రీ లహరి గారు కూడా వారి నాన్నగారి అడుగుజాడలో నడుస్తూ శ్రీ లహరికృష్ణ గారి ఉపదేశాలను ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో తీసుకుని వెళ్ళాలని ఆలోచనతో అనేక ప్రాంతాలతో అలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఉచితంగా పుస్తక రూపంలో అందించడం జరిగింది. అందులో భాగంగానే దేశమంతటా అనేక ప్రాంతాల్లో 5వ తారీఖు అక్టోబర్ 2005 సెప్టెంబర్ రోజున అమృత మంజరి అనే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.
కాబట్టి ఈ పుస్తకంలో చదివినట్లయితే అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి మర్మాలతో కూడినటువంటి రహస్యాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. అనేక వేద గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశాన్ని తీసి ఆ పుస్తకాన్ని ఆ విధంగా తీయడం జరిగింది. ఆ పుస్తకం ఆవిష్కరణ దేశమంతటా జరుగుతూ ఉంది. కాబట్టి దాని పేరు అమృత మంజరి అని దానికి పేరు పెట్టి ఆ పుస్తక ఆవిష్కరణ కోసమే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. అమృత మంజరి అనే పుస్తకం శ్రీ దేవాశ్రీ లారి గారు అనేక వేద గ్రంథాలలో సందేశాన్ని సంక్షిప్తంగా రచించి ఉన్నారు. ఈ కలియుగంలో మానవుడు మోక్షం పొందుకోకుండా వారి జీవితంలో అడ్డగించే అనేకమైనటువంటి కలి యొక్క గుణముల నుండి మార్పు పొందే విధముగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మరియు అమృత మంజరి అనే పుస్తకము భగవద్గీత యొక్క మరి యొక్క పాఠ్యం ఆ అమృత మంజరి యొక్క ముఖ్యములకు ఏమిటంటే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుని ఉపదేశించిన విధముగా ఈ కలియుగంలో అర్జునుని వలె భగవంతునికి యథార్థంగా ఉత్తమముగా ఉన్న జనులకు మోక్ష మార్గమును చూపించటకు కలికి మహానుదారుగా శ్రీ హరికృష్ణ రూపంగా వచ్చి శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ ఇచ్చినటువంటి ఉపదేశం ఈ పుస్తకం యొక్క సారాంశం. నేటి జనుడు తమ సమస్యలని లోపములను ఎలాగా అధిగమించాలి, మానసికంగా క్షీణిస్తూ ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజుల్లో తన ప్రేమ వల్ల చేతుల నైపుణ్యములు ఈ పుస్తకమును ఒక మార్పు దీపముగా వెలుగుతుంది. ఈ పుస్తకమును చదివి లోతుగా ధ్యానం చేయడానికి అమూల్యమైనటువంటి జ్ఞానం పొందుకునేందుకు ప్రేరణగా ఉంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ఇప్పుడు చింత భూమేశ్వర్ గారు నేను మాటలు చెప్పాను. ఈరోజు లహరి కృష్ణ గారి అమృత మంజరి పుస్తక ఆవిష్కరణకు వచ్చేసిన మీ అందరికీ, వేదిక గురించుకున్న పెద్దలు గురువులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా నా జీవితంలో గీతా మకరందం అనే పుస్తకాలతోనే నా జీవితం ప్రారంభమైంది. స్వాధ్యాయ కేంద్రాల నుంచి పుస్తకాలు పఠనం అనేది ఆ రోజుల్లో జరుగుతూ వచ్చింది. అదే గీతా పారాయణం. అందులో గీతా మకరందం అనే పుస్తకాన్ని నేను మొదటిసారిగా ఆధ్యాత్మిక రంగంలో
ప్రవేశం జరిగింది. ఆ తర్వాత రెండవది జ్ఞాన మకరంగం అని చెప్పి అమృత నమిలి పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించి రెండో పుస్తకం. కాబట్టి ఇక్కడ మనమంతా కూడా ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు, ఒక జాతికి సంబంధించిన వాళ్ళు, కానీ తాము చెప్పుకున్న పుస్తకంలో ఒకే దేశం ఒకే దేవుడు, ఇది వాస్తవం. మనమంతా ఐక్యంగా ముందు చెందవలసిన అవసరం ఉంది, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, శ్రమ పడవలసిన అవసరం ఉంది. శ్రమతోనే ఈ దేశ సృష్టి అనేది జరుగుతుంటుంది, సగం సంపద కూడా పెరుగుతుంటుంది. అట్లా ఆధ్యాత్మిక రంగం అనేది మనకు ఒక డిసిప్లిన్ నేర్పుతున్నది. ఎవరిలో కొట్టుమనో దిక్కుమనే కాదు, ఆధ్యాత్మిక రంగం ఒక డిసిప్లిన్ నేర్పుతున్నది. కాబట్టి మనము ఈ దేశాన్ని గౌరవిద్దాం, మనం ఈ దేశ సంపదని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగమే మనని ముందుకు తీసుకుపోతుందనేది గత మన కంటే పూర్వీకులు అందరూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మార్పు జరుగుతున్నది. ఈ దేశంలో అనేక రకమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతుంది, సాంకేతిక పరంగా విజ్ఞానం వస్తుంది. అట్లాగే మన ఆధ్యాత్మిక రంగంలో కూడా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఆలోచన విధానాన్ని కూడా మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది, అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది తెలియజేస్తూ అధ్యక్షుల వారికి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మంచాల జగన్ గారు మంచి ఆధ్యాత్మికవేత్త, వారు ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికవేత్త, మంచి భగవద్ బంధువుడు, అమూల్యమైనటువంటి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక పైన అధ్యక్ష స్థానం వహించినటువంటి ఈ మనవల గారు, అదేవిధంగా శ్రీ జగదీశ్వర గారు, వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారం చేస్తూ, అదేవిధంగా ముందుగా ఆశయాన్ని మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పడి నమస్కారం చేస్తూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం ఈ లహరి కృష్ణ ఆర్గనైజేషన్ నిర్వాహక మండలికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే పుస్తకాన్ని అమృత మంజరి అనే పుస్తకాన్ని ఆలోచన చేస్తున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఏంటంటే లహరి కృష్ణ సత్సంగం చెప్పండి. సత్సంగం అంటే మనకి ఆదిశంకరాచార్య సత్సంగం గురించి ఒక శ్లోకం చెప్తారు. సత్సంగత్వే నిత్యంగత్వం, నిత్యంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిత్యరక్షత్వం, నిత్యత్వే జీవన్ముక్తి. అంటే సత్సంగం ద్వారా మనం ఒక లక్ష్యానికి జీవన్ముక్తి పొందడం. అది దేని ద్వారా సాధ్యమైన సత్సంగం ద్వారా సాధ్యమైంది. మా సత్సంగంలో ఎన్ని ఉండాలి, దానికి మనము ప్రతి వారం సత్సంగాలు వినడం కానీ, దేవాలయం దర్శనం చేసుకోవడం కానీ, ఆధ్యాత్మిక గ్రంథాన్ని పఠనం చేయడం కానీ, ఇవన్నీ మనకు ఆ సత్సంగాలు మాత్రం తెలుస్తాయి. ముఖ్యంగా ఏంటంటే మనకు హైందవ మతం అనేది చాలా మంది హిందూ మతం అంటారు, కానీ అది హిందూ ధర్మం. ఇప్పటికి నేను చాలా మంది భక్తులు చెప్పారు, ధర్మానికి మతానికి తేడా ఉంది. ధర్మానికి ఒక పుట్టుకాన్ని ఉండదు. ఆ ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందని చెప్పడానికి ఎలాంటి ఒక డేటా ఉండదు. అది భగవంతుడు ఎప్పుడైతే ఈ సృష్టిని నిర్వహించారో, సృష్టికారం చేశారో, అప్పుడే పుట్టింది ధర్మం. మరి మతం అనేది ఇప్పుడు ఇంతకుముందు అనుకుంటున్నాం, మనం చెప్పారు పెద్దలు 2025 తీసుకున్నాం, 2025 అన్నాం. అంటే దానికి ఏం కులమాకుంది 2025 అట్లా ప్రతి మతానికి ఒక డేట్ అనేది, కానీ మన హిందూ ధర్మానికి డేట్ అనేది లేదు.
హిందూ ధర్మం అంటే భారతీయుల యొక్క జీవన విధానం. అంటే మనం ఏ విధంగా జీవిస్తున్నాం? భారతీయుల జీవన విధానం ఏంటి అసలు? మన జీవన విధానానికి ఆధారం వేదాలు. ఆ వేదాలలో ఏదైతే చెప్పిందో ఆ వేదాలను మనము జీవన విధానం పడుతున్నాం. దాని ద్వారానే మనం మోక్షం పొందుతున్నాం. ఎక్కడ ఉంటున్నాం అంటే మనిషి పుట్టగా ముఖ్యమైన కారణం ఏంటి, అసలు లక్ష్యం ఏంటి? మనిషి అందరూ పుట్టున్నారు. ఎటువంటి వచ్చిన జీవరాశుల్ని భూమి అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. 80 లక్షల్లో జీవరాశుల్లో మరి మనిషి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మనిషి ద్వారా అంటే ఈ మనిషి యొక్క జన్మ ద్వారా తన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. దాని ద్వారా మోక్షాన్ని పొందే అవకాశం కేవలం మానవ జన్మకు మాత్రం ఉంది. వేరే ఏ జన్మ కూడా మోక్షాన్ని పొందే అర్హత కానీ ఆ అవకాశం కానీ లేదు. కేవలం మనిషిని మాత్రం ఉంది. నీవు పూజించడంలో కష్టాలు వచ్చినా స్వీకరిస్తా, ఫలితాలు వచ్చినా స్వీకరిస్తా. భగవంతుడు ఏది ఇచ్చినా ప్రసాదం, మంచి ఇచ్చినా ప్రసాదమే, చెడు ఇచ్చినా ప్రసాదమే. ఆ చెడు నువ్వు చేసిన కర్మ వల్ల అందుతుంది. నువ్వు ముందే మనం చేస్తున్నాను, మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది అన్నది ఫిక్స్డ్ అంశం అన్నమాట. అది స్థిరంగా మనసులో ఉంచుకోవాల్సినటువంటి అంశం. తల్లిదండ్రులుగా మన పిల్లలకి కూడా బోధించాల్సినటువంటి అంశం. ఇది మన గంగాధర్ గారు 2 మాటలు వినిపిస్తారు. హరే రామ హరే కృష్ణ లాయ కృష్ణాయ నమః. ఈరోజు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరు భగవంతుడి కార్యాన్ని ప్రచారం చేస్తూ వేదికగా వినుకుంటూ ఆ మనసులో మాటని భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, మన కష్టాలకు తోడుగా నీడగా నిలబడేది ఒక పరమాత్ముడని నిరూపణ ఎక్కడైతే ఉందో ఆ నిరూపణలో ఒక భాగం ఉంది. ఆ భగవంతుడు ఆ నాయకుల ద్వారానో కృష్ణుడు ద్వారానో ఎవరి ద్వారానో మీ ఇంటిలో గుమ్మం ఉందని ఊరుతారు. శుక్రవారం నాడు సాయంత్రం పోయి శనివారం నాడు 8-12 గంటల టైం ఇచ్చి మీరు భజన కార్యక్రమం చేస్తూ ఉంటే మా మనసు కొంచెం పులకరిస్తుంది. అక్క పెళ్ళెట్టు అమ్మ ఆడి బంధుత్వం అందరినీ ముసుగులో పెట్టుకుని 8 గంటల టైం కేటాయిస్తే మన దాంట్లో మన దగ్గర ఉన్న ఎక్కడైతే మీరు కట్టిన ఏ మందిరంలో మీరు భజన చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి మాకు మనసు బాధ్యతగా అనిపిస్తుంది. ఆ బాధ అంటే ఏంటి తెలుసా? ఒక 8 గంటలు పరమాత్మ గురించి బోధిస్తున్నారే వీరు స్వచ్ఛంగా భగవంతుడు నమ్ముకున్న వాళ్ళని నా మనసు ఆ రోజు నేను చూస్తున్నాను. ఈ రోజు ఎంత పెద్ద పోపు తీసుకొచ్చారే, లాయకు ఇస్తా అని చెప్పి ఎంతమంది పోపు తీసుకొచ్చి భగవంతుడు అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళ దాన్ని అనిపించినప్పుడు చేసిందే. మీరు ఈ రోజు ఆ భగవంతుడే మీ తల్లి మీ తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు అందరికీ నేను ఇలా నా చింతకి నమస్కారం చేస్తున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లాయ కృష్ణాయ నమః. హరే రామ హరే కృష్ణ లాయ కృష్ణాయ నమః. పేర్వ సంజయ్ మీరు మాట్లాడడానికి ముందు పేర్వ సంజయ్ భగవద్గీతకు సంబంధించిన ఒక్కొక్క అధ్యాయం నుండి ఒక్కొక్క శ్లోకాన్ని అంటే 18 శ్లోకమే అనే 18 శ్లోకాలని తాత్పర్య సహితంగా చెప్తున్నాడు. ఓం నమో భగవతే శ్రీ కృష్ణాయ నమః. భగవద్గీతలోని 18 అధ్యాయాలు. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము, రెండవ అధ్యాయం సాంఖ్య యోగము, మూడవ అధ్యాయం కర్మ యోగము, నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగము, ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగము, ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగము, ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగము, 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము, 9వ అధ్యాయం రాజభక్తి రాజగుహ్య యోగము, 10వ అధ్యాయం విభూతి యోగము, 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము, 12వ అధ్యాయం భక్తి యోగము, 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము, 14వ అధ్యాయం గుణాత్రయ విభాగ యోగము,
15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము 16వ అధ్యాయం దైవానుల సంపత్ విభాగ యోగము 18వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము భగవద్గీతలోని 18 అధ్యాయంలోని 18 శ్లోకాలు వాటి భావాలు నకానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఓ అర్జున, ధర్మం ఎప్పుడెప్పుడు క్షీణించి అధర్మం ఉద్యోగులను అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకున్నాను అవతరించదను. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ తిరస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సత్యులను సంరక్షించబడుకును, దుర్మార్గులను వినాశపరుచుకును, ధర్మము నిష్ఠగా స్థాపించబడుకును. నేను ప్రతీకములను అవతరించదను. నిజంగా సాత్వికా దేవ యక్ష రక్షణసి రాజస ప్రేతాం భూతగణాంశాన్ని నిజంటే తామసాయన. సత్వగుణం గలవారు దేవతలను, రజోగుణం గలవారు యక్షులను రాక్షసులను, తమోగుణం గలవారు ప్రేత భూత గణములను పూజించుతున్నారు. చేతస సర్వ కర్మ వైసన్యస్య మత్పరాః బుద్ధి యోగ ఉపాసనస్య సంచిత సతతంగవ. సమస్త కర్మాలను వివేకయుక్తముగా బుద్ధి చేసి ఆయన సమర్పించి నన్నే కర్మ ప్రాప్యముగా ఉంచిన వాడు చిత్తాలతో తప్ప విచారాన్ని అవలంబించి ఎల్లప్పుడూ ఆయన చిత్తములైపోము. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ నమః. ఈనాటి ఈ అమృత మంజరి జ్ఞాన మకరందం గ్రంథం ఆవిష్కరణ సమావేశానికి విచ్చేసినటువంటి మీ భగవత్ భక్తులు మీ అందరికీ వందనాలు. దాని తర్వాత సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కె మనోహరాచారి గారికి, మన అదేవిధంగా ముఖ్య అతిథులు శ్రీ జగదీశ్వరానంద స్వామి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి మొదటినే చెప్పినాము అయినా సోదరి మనందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అమృత మంజరి జ్ఞాన మకరందం ఆవిష్కరణ ఈ సమావేశానికి రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మనం పెద్దగా హిందువులు, మన మతం హిందూ మతం, మన గాడ్ భగవంతుడు. కొన్ని వందల దశాబ్దాల క్రితం ఒకే ఒక మతం, అది హిందూ మతమే. ఒకే ఒకడు భగవంతుడు సృష్టికర్త. కొన్ని భాషలు వేరే, మనము ఒకటి మంచి చేయకుండా చెడు చేయకూడదు అదే సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చాలా మాట్లాడతాను, కానీ ఇంకా చాలా ఉన్నారు. పెద్దలు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, మీరందరూ ఉన్నారు. కాలం బాగా రాత్రి అవుతుంది, క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల గారికి, మీ అందరికీ మాటలు మీకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య చంద్రశేఖర్ గారు వారి అమూల్యమైన 2 మాటలు. ఓం శ్రీ నారాయణ కృష్ణాయ నమః. ఈరోజు శ్రీమన్నారాయణ రామకృష్ణ గారు హరికృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన అమృతం మంజరి అనే గ్రంథాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన పదే నాకు ఫోన్ల ద్వారా నువ్వు తప్పకుండా రావాలని చెప్పిన పరంధామ్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఉదయం నుంచి ఒక 500 మంది ఒకే చోట రావాలంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఈరోజు మేమంతా స్టేజ్ పైన కూర్చున్నాం. మేమంతా గొప్ప వాళ్ళని నేను అనుకోవడం లేదు. ఎప్పుడైతే స్టేజ్ కింద ఉన్నారో, స్టేజ్కి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి తెచ్చినప్పుడే మేము గొప్ప. అప్పటిదాకా మా గొప్పతనం ఏముండదు. ఈరోజు
బాలకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన మంచి కార్యక్రమం నిర్వహించారు. మనస వాచ అమృతమంజరి గ్రంథాన్ని తీసుకునేటప్పుడు అది నేను ఒక అదృష్టంగా భావించాను. ఎందుకంటే ఆ అవకాశం నాకు దక్కడం ఒక గొప్ప విషయం అనుకుంటున్నాను. ఒక దశలో మీరందరూ గమనించిందో లేదో కానీ నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చింది. అంత ఉద్దేశ నేను దాన్ని స్వీకరించాను. తప్పకుండా అమృతమంజరి గ్రంథాన్ని అక్షరం చదివి దాంట్లో మంచి చెట్లు విశ్లేషించి నేను నా వంతుగా పాటించే ప్రయత్నం చేస్తాను. ప్రతి గ్రంథమైన ప్రతి మతమైన చెప్పేది ఎదుటివారికి సాయం చేయండి, వారిలో మంచితనాన్ని ఇంకే ప్రయత్నం చేయండి. ఈరోజు చూసాను పిల్లలు నిజంగా వాళ్ళను చాలా భాగస్వామ్యం చాలా పుస్తకమైన అందంగా తయారు. వారికి ఒక సంస్కరణ జరుగుతున్నది. ఎట్లా జరుగుతున్నది? దానికి కారణము మన లాకృష్ణ మతం వారు శ్రీమన్నారాయణ లాకృష్ణ గారి బోధనలను అమలు చేస్తూ మన రాబోయే తరాలను సంస్కరిస్తున్నారు. దాన్ని మనం గుర్తించాలి. అంతే, వారి పిల్లలు బాగుపడుతుంటే మన తరతరాలు బాగుపడదు. ఇంకొక కొటేషన్ బాగా నచ్చింది నాకు. ఒకే దేశం తర్వాత తెలుస్తుంది, ఒకే దేశం ఒకే దేశం. మనకు కావాల్సిన అదే మన ఉద్దేశం కూడా అదే. పక్క మనిషిని సంస్కరించే ప్రయత్నం చేయండి, పక్క మనిషిని మంచి దారిని మళ్లించే అవకాశం కల్పించండి, పక్క వారికి వీలైన సాయం చేయండి, మన చిన్న స్థానంలో ఉన్న వారిని ఉన్నత స్థానానికి తీసుకురండి. ఇదే మన ఫైనల్ అంటే తుది నిర్ణయం, తుది కోరిక, తుది ఆశయం కావాలి. ఆ ఆశయాన్ని పాటిస్తున్న వ్యక్తే ఇవాళ మన మధ్యలో లేకుండా ఆయన సూచించిన ఆ గ్రంథాలను పాలన ఆయనే శ్రీ లాహిరి కృష్ణ శ్రీమన్నారాయణ గారు. స్వామి వెంకటేశ్వరానంద స్వామి వారికి స్వాగతం తెలియజేసుకుంటూ స్వామి వారు పరిణామాలు అర్పిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహించే కోరిన పట్టణంలో శ్రీ లాహిరి కృష్ణ భక్త సమాజం వారు మరి చక్కని ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం అనే శీర్షికతో మరి చక్కని గ్రంథావిష్కరణను శ్రీ లాహిరి కృష్ణ వారి మలిజ్యోతి ఆత్మాధ్వర్యంలో మరి వారు సాధించారు. వారికి చాలా మరి ప్రజలు రుణపడి ఉంటారు. అది గ్రంథం పేరు అమృత మంజరి అని. మంజరి అంటే గుత్తి, గీతన్నమాట, పూల గుత్తి. ఎలా అన్నా అలా మంజరి అంటే గుత్తి. దేనికి? అమృతానికి. కాబట్టి అమృతం అంటే మరణం లేనటువంటి ఎవరైతే ఈ అమృత మంజరిని చదువుకుంటారో వాళ్ళకి మృతమంటూ ఉండదు, మృతమంటూ ఉండదన్నమాట. అందువల్ల మరి ఈ అమృత మంజరికి ఇంకొక పేరు జ్ఞాన మకరందం. మకరందం అంటే ఏంటిది? తేనె. జ్ఞానం అంటే మరి జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? ఆత్మస్వరూపాన్ని జ్ఞానము అంటారు. ఆత్మ. కాబట్టి పిల్లల్ని మరి లాభించినప్పుడే వారికి ఇది ఈ యొక్క ఆధ్యాత్మికత వచ్చేస్తుంది. మనిషికి మతం ఏంటి, జ్ఞానం ఏంటి, మనిషి ఏంటి, జీవుని ఎలా ప్రేమించాలి, ఈ విషయమంతా ఎదిగేది మానవుడు అన్నమాట. కాబట్టి ఈ గ్రంథంలో ఒక మొదటి వ్యాసం ఉంది. భగవంతుడు పెద్ద కుమ్మరి, మహాకుమ్మరి అన్నమాట. ఒక వ్యాసం అది ఈరోజు ఆవిష్కరించిన గ్రంథంలో అమృత మంజరిలో పెద్ద కుమ్మరి అన్నమాట. మట్టి బొమ్మలన్నీ చేశాడు, కానీ ఆడ మగ ఇత్యాదు. కానీ మనం మట్టి బొమ్మలాగానే ఉండొద్దన్నమాట. మట్టిలో మాణిక్యం ఉన్నది, మట్టిలో మాణిక్యం ఉన్నది, అదే ఆత్మ.
జ్ఞానం అంటే అదే అన్నమాట, ఆత్మ తెలుసుకోవడమే. నహి జ్ఞానేన సదృశము పవిత్ర విహరిద్యతే అని భగవద్గీతలో చెప్పబడింది. ప్రపంచంలో జ్ఞానాన్ని మించింది ఇంకొకటి లేదు. జ్ఞానికి మరి ఆ జ్ఞానవంతుడికి కలిగేది ఏంటి అని అంటే అది నిరతిశయానంద సుఖం. ఎల్లప్పుడూ కూడా సుఖం పొందిపోయిన సుఖం అన్నమాట. ఎల్లప్పటికీ ఆనందంగా ఉంటాడు. కానీ కొనసాగి ఎల్లప్పటికీ దుఃఖాలు ఉంటాడు. అసలు దుఃఖం అంటే ఏంటి అని అంటే ఒకే మాటలో చెప్పాలంటే మనిషిలో ఒక వ్యక్తి కూడా వ్యక్తి ఏదో ఒకటి లేదు అనే ఆ భావం ఏదుందో దాన్ని అంటారన్నమాట. నిజంగా ఈ యొక్క ఆత్మజ్ఞానం కలిగిందంటే అతని మరి అతనంత గొప్పవాళ్ళ ప్రపంచంలో ఎవరూ లేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక 15 రోజులు నెల నుంచి మరి తిరిగి చెప్తున్నాడు స్వామి కార్యక్రమం పెడతాం అని. కాబట్టి ఒక కృషి అన్నమాట. ఆ కృషి పెట్టి చైతన్యం వచ్చిందంతా కూడా మరి చైతన్యమే. పరమాత్మ వివిధ రూపాలు వివిధ రూపములు ఉన్నమాట. కానీ లోన ఏక రూపం. ఆ భగవంతుడి ఏర్పాటు చేసిన ఈ మట్టి బొమ్మలను మరి మనం సార్థకం చేసుకోవాలి. దీన్ని భగవంతుడు ఒక మందిరంగా వర్ణించాడు. దేహాన్ని సౌందర్యంగా ఉంచాలి, దేహంలో ఉన్న చైతన్యాన్ని సౌందర్యంగా ఉంచాలి, దేహంలో ఉన్న దుర్గుణాలన్నీ పారదోడి సుగుణాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితం కళ్యాణకరం అవుతుంది. కాబట్టి ఎంత మడి ఉన్నా, ఎంత ఆచారం ఉన్నా, ఎంత గొప్ప గుణవంతుడైనా, మరి ఎంత గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా ఈ మానవుడు వాక్యతని శోభించదు. సుగుణాలు ఉంటేనే మానవుడు శోభిస్తాడు. ఇంతటితో ధన్యవాదాలు. స్వామి చివరి సందేశాన్ని చక్కగా ఇచ్చారు. ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణ నామ. ఈ యొక్క కార్యక్రమం వచ్చిన గౌరవ అతిథులందరికీ బంధురాష్ట్రం తరఫున, అధ్యక్షుల వారి తరఫున మరియు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మొదటిగా సభాధ్యక్షుల గారికి కె మనోహర్ చారి గారికి లక్ష్మణ్ గారు సన్మానిస్తారు. చివరిలో జనులను అభిషేకించుటకు దైవమే దిగి వచ్చెను శ్రీలహరి కృష్ణునిగా. చివరిలో జనులను అభిషేకించుటకు దైవమే దిగి వచ్చెను శ్రీలహరి కృష్ణునిగా. మహాపరిశుద్ధ స్థలమున జనులను సమకూర్చెను, మహాపరిశుద్ధ స్థలమున సమకూర్చెను. కడవరి ఆ రహస్యము 70 వారాల రహస్యము, కడవరి ఆ రహస్యము 70 వారాల రహస్యము. దేవదేవుని మహిమాలయం నిర్మించెను. దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. తన జనుల విమోచనం ఈ భువిలో తానే నెరవేర్చేల హరి కృష్ణ.
తన జనుల విమోచనం ఈ భువిలో తానే నెరవేర్చేల హరి కృష్ణ. దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం.